హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను ఇక్కడికి వచ్చాక నేను ఒక జాబ్కి అప్లై చేశాను. సో పార్ట్ టైం జాబ్కి. సో చాలామంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చాక నాకు మెసేజ్ చేశారు, ఇలా పార్ట్ టైం జాబ్ దొరకట్లేదు, షెడ్యూల్ కావట్లేదు ఇంటర్వ్యూ అనేసి. సో దానికోసం నేను యాక్చువల్లీ ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసి నేను అనేది ఒక పార్ట్ టైం జాబ్కి వాంటెడ్లీ ఒక సెక్టర్లో నేను చూస్తూ ఉన్నాను అనమాట. సో నేను ఆ పార్ట్ టైంకి అప్లై చేసి నాకు ఇంటర్వ్యూ కూడా షెడ్యూల్ అయింది. సో నేను ఈ వీడియోలో నాకు ఎలా రెజ్యూమ్ అనేది బిల్డ్ చేశాను, సో మళ్ళీ నేను ఎలా అనేది అప్లై చేశా, సో నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిందన్నా కదా, ఎక్స్పీరియన్స్ అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా. సో ఈ ఇంటర్వ్యూ అనేది నాకు యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినాక ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. సో అంతకన్నా మొదలు మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ పొజిషన్ వచ్చేసి రీటైల్ సేల్స్ అనమాట. సో నేను యాక్చువల్లీ వడాఫోన్ ఉంటుంది కదా, సో మనకి సిమ్ కార్డ్ నెట్వర్క్ కంపెనీ. సో దాంట్లో నేను చూసి అప్లై చేద్దాము అనుకొని నాకు ఇంట్రెస్ట్ ఉండే, సో అప్లై చేసి వర్క్ చేద్దామని దాంట్లో. సో నేనేం చేశానంటే, సో యాజ్ పర్ జేడీ ఓపెనింగ్ ఉన్నది, ఆ టైం ఓపెనింగ్ ఉన్నది పార్ట్ టైం పొజిషన్కి. సో తర్వాత యాక్చువల్లీ బేసికల్గా వీళ్ళు ఏమి ఫుల్ టైం కూడా తీసుకుంటున్నారు అని అన్నారు. సో అందుకోసం నేను ఓకే ఇప్పుడు చూద్దాము, నా ఇంట్రెస్ట్ కూడా దాంట్లో ఉంది కదా అనేసి నేను ఒకసారి జస్ట్ అప్లై చేశాను. కొద్దిగా టెక్నికల్గా ఉంటుంది కదా, సో నేను అప్పుడు వేరే హౌస్లో చేస్తామని కదా, సో దానికన్నా కొద్దిగా టెక్నికల్గా ఉంటుంది కదా అనేసి నేను ఏం చేశాను అంటే రెజ్యూమ్ బిల్డ్ చేసి నేను అప్లై చేశాను అనమాట. సో అప్లై చేసినాక నాకు ఏమైంది అని అంటే, యూజువల్గా నెక్స్ట్ నేను ఏం చేశాను అంటే రెజ్యూమ్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాను. సో యాజ్ పర్ జేడీ జాబ్ డిస్క్రిప్షన్, సో నేను అనేది రెజ్యూమ్ బిల్డ్ చేశాను. సో హార్డ్లీ ఒక 1 hour అలా కూర్చున్నా రెజ్యూమ్ బిల్డ్ చేయడానికి. సో మంచిగా అయింది. సో నాకు కొద్దిగా ప్రీవియర్గా కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్నది, అది కాక నాకు కొద్దిగా టెక్నికల్ థింగ్స్ తెలుసు అనేసి నేనేం చేసిన అంటే అంత నాకేమేమి నాలెడ్జ్ ఉందో, మార్కెటింగ్ గురించి నాకేం నాలెడ్జ్ ఉందో, సో ఇవన్నీ డీటెయిల్స్ నేను రెజ్యూమ్లో ఇంక్లూడ్ చేశాను అనమాట. సో వన్స్ నేను టెక్నికల్ది ఈ మార్కెటింగ్ నాకేమైతే నాలెడ్జ్ ఉంది కదా, సో నేను ఎలా మార్కెటింగ్ చేశాను, సో అవన్నీ కొద్దిగా టెక్నికల్ థింగ్స్ అనేది నేను ఇంక్లూడ్ చేశాను అనమాట. ఇంక్లూడ్ చేసి నేను ఎప్పుడైతే అప్లై చేద్దాం అనుకున్నానో అప్పుడు ఏమైంది, కెరీర్ పేజ్ నుంచి ఆ పొజిషన్ అనేది రిమూవ్ చేశారనమాట. సో కెరీర్ పేజ్ నుంచి రిమూవ్ చేశాక ఏమైంది అని అంటే, నేను ప్యారలీ మనకి వడాఫోన్ అని ఉంటుంది కదా, సో వడాఫోన్ ప్యారలీ వేరే కంపెనీస్ ఉంటాయి కదా. సో ఇప్పుడు వడాఫోన్కి ఇక్కడ ప్యారలీ కంపెనీస్ అంటే ఇప్పుడు లైకా కానీ, ఎయిర్ కానీ, 3 కానీ, సో ఇవన్నీ నెట్వర్కింగ్ కంపెనీస్ అనమాట. మనకి ఇండియాలో జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, విఐ ఎలాగో, సో ఇక్కడ ఇలా నెట్వర్కింగ్ అనమాట. వడాఫోన్ ఒకటి, ఇక్కడ పాపులర్ ఒకటి, వడాఫోన్ ఒకటి, లైకా ఒకటి, మళ్ళీ మనకి ఎయిర్, 3 ఇవన్నీ పాపులర్ సిమ్ కార్డ్స్ అనమాట. సో బేసిక్ గేమ్ ఏంటంటే, నేను దాంట్లో ఆల్రెడీ రిమూవ్ చేసేసారు కదా పోస్టింగ్. నేనేం చేసా అంటే దాన్ని మళ్ళీ ప్యారలల్ కంపెనీస్ సెర్చ్ చేశాను అనమాట. సో అది మళ్ళీ వైఫై కంపెనీస్ కొన్ని ఉన్నాయి. సో అవన్నీ డైరెక్ట్గా నేనేం చేశాను అంటే, ఇక్కడ మనకి ఇండీడ్కి, లింక్డ్ఇన్కి వెళ్ళి చాలా మంది అప్లై చేస్తారనేసి యూజువల్గా ఫాలో అయ్యే మెథడ్ ఏమంటే, సో నేను కెరీర్ పేజ్కి డైరెక్ట్ వెళ్తాను అనమాట. ఏదైనా కంపెనీ పర్టికులర్ థింగ్లో నేను అప్లై చేయాలంటే కెరీర్ పేజ్కి వెళ్ళి నేను అప్లై చేసిన. నేను అప్లై చేస్తా ద వెరీ నెక్స్ట్ డే నాకు హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చింది. సో కాల్ వచ్చి ఇలా సో షార్ట్ లిస్ట్ అయింది, సో నీకు ఇంటర్వ్యూ ఉంటుంది అనేసి అన్నారు. సో నేనేం చేశాను అంటే దెన్ ఫైన్ అనేసి, కానీ థింగ్స్ ఏమంటే నాకు ఏమైతే నేను ఇంక్లూడ్ చేసినో నాకు నాలెడ్జ్ ఉంది అనేసి, సో అవన్నీ నాకు మంచిగా గ్రిప్ ఉన్నదనమాట. సో మార్కెటింగ్లో కానీ టెక్నికల్ గ్యాజెట్స్, అక్కడ ఏం పని ఉంటుంది, కస్టమర్ తోటి మంచిగా మాట్లాడాలి, సేల్స్ చేయాలి, సో టెక్నికల్ థింగ్స్ గురించి మనకి నాలెడ్జ్ ఉండాలి. సో ఇవన్నీ ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి, సో ఓకే ఫైన్ అనుకొని నేను ఇంటర్వ్యూకి సరే అని అనేసిన. సో ద వెరీ నెక్స్ట్ డే అవైలబుల్ ఉంటావు అంటే, లేదు నాకు వేరే వర్క్ ఉన్నది, సో అందుకే ఒక 2 days తర్వాత షెడ్యూల్ చేయమంటే షెడ్యూల్ చేశారు. సో ఇక్కడ ఏమైంది అని అంటే మనకి, సో ఇంటర్వ్యూకి ఇక్కడ ఐరిష్ అతను ఉన్నట్టున్నాడు. సో ఒక ఐరిష్ అతను మన ఇండియన్ మేనేజర్ అనమాట. సో ఆ స్టోర్కే పొజిషన్ ఓపెన్ ఉండేది, మేనేజర్. యూజువల్గా నార్మల్గా ఇంకా నేను రెజ్యూమ్ చూసుకొని ఏంది జేడీ కొద్దిగా చూసుకున్నాం. సో అసలు జాబ్ డిస్క్రిప్షన్ ఏంది అనేసి ఆ రోజు కొద్దిగా ఒక 1/2 hour కూర్చొని చూసుకున్నాం. ఇంకా ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఇంటర్వ్యూ స్టార్ట్ అయితే సో అడగడం స్టార్ట్ చేశారు. సో ఇంట్రడ్యూస్ చేసుకున్నా, సో మార్కెటింగ్ గురించి నీకు ఎలా ఉంది, నాలెడ్జ్ ఉందా, సో ఏంది అనేసి అంతా మంచిగా జరిగింది. సో ఇదంతా ఇంటర్వ్యూ అంతా యాక్చువల్లీ ఏమవుతుందని అంటే, ఇక్కడ నేను ఐరిష్ అతను ఉన్నారన్నా కదా, సో టోటలీ 2 జాయిన్ అయ్యారు సో ఇంటర్వ్యూకి.
సో వాళ్ళిద్దరూ లైక్ ఒక ఐరిష్ అతనే మాట్లాడుతూ ఉన్నాడు. సో అతను ఇండియా అతను ఏం మాట్లాడట్లేదు, మేనేజర్ ఏం మాట్లాడట్లేదు యాక్చువల్లీ. సో ఏమైంది, మంచిగా అతను అడుగుతూ ఉన్నాడు, కమ్యూనికేట్ అవుతూ ఉన్నాడు, నేను చెప్తా ఉన్నా. సో తర్వాత లైక్ బేసిక్స్ క్వశ్చన్స్ అడిగాడు, లైక్ ఎప్పటి నుంచి ఎప్పుడు వర్క్ చేసావు, సో లైక్ ఇప్పుడు లైక్ వర్క్ చేస్తే నువ్వు ఎన్ని సేల్స్ చేయగలవు ఏంటి అలా ఇలా అడిగాడు. తర్వాత వచ్చి ఒక సినారియో బేస్డ్ కూడా అడిగాడు, లైక్ క్లోజింగ్ లైక్ సేల్స్ చేసేటప్పుడు లైక్ నీ టార్గెట్ ఏంటి అలా ఇలా అని కూడా క్వశ్చన్ చాలా మంచిగా ఇంటరాక్ట్ అయ్యిండు. సో తర్వాత అడిగాడు నీ అవైలబిలిటీ ఏంది అని అన్నాడు, చెప్పిన. సో ఇంకా అదర్ స్టఫ్ నాకు యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ కానీ సో ఇవన్నీ థింగ్స్ కొద్దిగా రిలేట్ అయి ఉన్నాయి. సో అందుకు నేను కొద్దిగా ఈ కూడా చేస్తున్నా అనేసి చెప్పిన అనమాట. చెప్తే అతనైతే చాలా ఇంప్రెస్ అయ్యాడు లైక్ ఇవన్నీ థింగ్స్ గురించి. తర్వాత ఉండి అతను ఏం చేశాడంటే లైక్ ట్రైనింగ్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. సో ట్రైనింగ్ అనేది ఇలా ఉంటుంది, నీకు ఓకే కదా, లైక్ ఇన్ని డేస్ ఉంటుంది ట్రైనింగ్, సో ఇలా ఉంటుంది, సో మేము లాంగ్ టర్మ్ వాళ్ళ కోసం చూస్తున్నామని అంటే నేను కూడా యాక్చువల్ చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చినాక ఏమీ జాబ్ అప్లై చేయలేదు. సో ఇదొక్కటే నేను అప్లై చేసింది, సో నాకు ఇది కావాల్సే నేను అప్లై చేశా అనేసి చెప్పిన అనమాట. చెప్తే సో ఇది యాక్చువల్లీ నాకు ఇంటర్వ్యూ అనేది ఎయిర్లో వచ్చింది. సో నేను చెప్పడం మర్చిపోయా. సో ఈ ఇంటర్వ్యూ అనేది నేను వడాఫోన్కి సేమే ఉంటాయి అన్ని సేల్స్, రీటైల్ సేల్స్ అంటే. సో అందుకు నేను రీటైల్ సేల్స్ అడ్వైజర్ అంటే సేమే ఉంటాయి కాబట్టి సో అప్లై చేస్తే లైక్ నాకు ఎయిర్లో షార్ట్ లిస్ట్ అయ్యి వచ్చింది. అతను ఎలా మాట్లాడాడంటే ఇంక అయిపోయి తీసుకున్నట్టే మాట్లాడేశాడు అనమాట. నేనేమనుకున్నా అయిపోయి వచ్చేసిందిలే మనకి పార్ట్ టైము, కొద్దిగా అట్లీస్ట్ నాకేమనిపించిందంటే కొద్దిగా మనకి హార్డ్గా వర్క్ చేయకుండా, ఫిజికల్ వర్క్ చేయకుండా అట్లీస్ట్ నాకు ఏమనిపించింది అని అంటే అట్లీస్ట్ నాకు ఇక్కడ ఏమంటారు ఒక టెక్నికల్ థింగ్స్ లాగా వచ్చింది అనుకున్నా. సో అతను మాట్లాడేది చూసి ఇంకా అయిపోయింది, లైక్ ఇంటర్వ్యూ వచ్చినట్టు నాకు అనిపించేసింది. సో ఎందుకంటే వాళ్ళకి ఏమైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో సో అతను మాట్లాడేది చూసి లైక్ అలైన్ అయినట్టే మాట్లాడాడు. సో నాకేమనిపించింది అనుకో ఇంకా అయిపోయింది అన్నట్టు అనిపించింది. ఎందుకంటే అతను ట్రైనింగ్ గురించి కానీ లైక్ ఇలా ఇన్ని రోజులు ట్రైనింగ్ ఉంటుంది, ఇలా సేల్స్ ఇలా జరగాలి, సో నాకు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. సో దెన్ వాళ్ళు లాంగ్ టర్మ్ కోసం అంటే లైక్ నేను కూడా సేమ్ దీనికోసమే చూస్తున్నా అనేసి చెప్పిన అనమాట. సో అంత ఇంటర్వ్యూ అనేది చాలా మంచిగా జరిగింది. అట్ ఎండ్ మూమెంట్లో ఏమైంది అని అంటే మేనేజర్ ఉన్నారు కదా, ఇతను ఇండియన్ మేనేజర్. సో ఇతను హరీష్ అతను నుండి లైక్ అడిగాడు లైక్ డూ యూ వాంట్ టు ఆస్క్ సంథింగ్ అని అంటే. సో ఇండియన్ మేనేజర్ లైక్ నా పర్సనల్ ఫీలింగ్ చెప్తా ఉన్నా. సో నాకు ఎలా అనిపించిందంటే లైక్ ఒకే క్వశ్చన్ అడిగాడు, నన్ను ఏం అడగలేదు, ఒకటే అడిగాడు. ఏమడిగాడంటే లైక్ నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కదా, ఆర్ యూ ఏబుల్ టు మేనేజ్, ఇది చేయగలవా అనేసి లైక్ అడగడం ఏమేమి తప్పు కాదు. సో అతను అడిగే విధానం కొద్దిగా డిఫరెంట్గా అడిగాడు. నేను నుండి చెప్పా లైక్ ప్రీవియస్గా నేను యాక్చువల్లీ కాలేజ్ మళ్ళీ పార్ట్ టైం మేనేజ్ చేస్తా ఉన్నా. సో సూన్ లైక్ ఒక 1 వీక్ అయిపోతే నాకు కాలేజ్ అయిపోయింది, నాకు డెజర్టేషన్లో ఉంటా కాబట్టి నాకు కాలేజ్ పోయే అవసరం ఉండదు. సో నేను ఇంట్లోనే కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. సో నాకు చాలా ఫ్లెక్సిబుల్ టైమింగ్ ఉంది. సో నేను ఈ 20 అవర్స్ మీకు ఏమైతే ఇస్తున్నానో సో నేను కంప్లీట్గా ఇవ్వచ్చు. నేను కావాలంటే తర్వాత కూడా నాకు చాలా టైం ఉంటుంది, దాని గురించి ఏమైనా థింక్ చేయాలన్నా టైం ఉంటుంది అనమాట, నేను మేనేజ్ చేయగలను అనేసి అని అన్నా. సో అతను అండి ఇంకా తర్వాత అయిపోయిందనమాట ఇంటర్వ్యూ. అతను అడిగింది ఒకే క్వశ్చన్, బట్ అడగడం ద వే లైక్ అతను అడిగేది ఒక డిఫరెంట్ వేలో అడిగాడు. సో సరే నేను అనుకున్నా. తర్వాత నాకు ఈ ఇంటర్వ్యూ మొత్తం అయిపోయినాక నాకు అనిపించింది ఏమంటే ఇంటర్వ్యూ అయితే నాకైతే చాలా మంచిగా అయింది. ఎందుకంటే లైక్ అతను అడిగేదాన్ని నేను ప్రతి దానికి చెప్తూనే ఉన్నా, చెప్పేదే కాదు ఎందుకంటే నేను రియల్ టైంలో లైక్ దానిపైన వర్క్ చేశాను కాబట్టి మార్కెటింగ్ ఇవన్నీ. సో నాకు నాలెడ్జ్ మంచిగా ఉంది. సో లైక్ తర్వాత ఏమైంది అంటే నాకు ఒకే ఫీలింగ్ వచ్చింది లాస్ట్కి. నేను చెప్పాను అనమాట అంతకీ లాస్ట్కి నేను ఇండియన్ మేనేజర్ ఉన్నాడు కదా అతను, సో అతనికి చెప్పే ఈ మాట లైక్ ఈవెన్ దో లైక్ నాకు కాలేజ్ ఉన్నా, నేను పార్ట్ టైం వర్క్ చేస్తున్నా, నేను ప్రీవియస్ కంపెనీలో మా టీంలో యాక్చువల్లీ వచ్చేసి నేను టాప్ పర్ఫార్మర్ అనమాట. సో ప్రీవియస్ నేను కంపెనీలో వేరే హౌస్లో వర్క్ చేస్తున్నా కదా, దాంట్లో టాప్ పర్ఫార్మర్ ఇది కూడా నేను మెన్షన్ చేశా. సో అలా ఇది ఏమీ లేదు, లైక్ నేను ఎప్పుడైతే నేను పార్ట్ టైం చేస్తూ ఉంటానో లైక్ అదర్ థింగ్స్ గురించి నేనేం థింక్ చేయను సో అనేసి చెప్పాను. సో దెన్ తర్వాత నాకైతే ఇప్పుడు చాలా రోజులైంది యాక్చువల్లీ ఇంటర్వ్యూ అయిపోయి. ఇప్పుడు దాకా అయితే నాకు అప్డేట్ అయితే ఏమీ రాలేదు, వెదర్ రిజెక్టా అప్రూవ్ అనేసి ఏమీ రాలేదు. సో ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అనమాట. సో దీంట్లో ఏమైనా నేను పాజిటివ్గా నెగిటివ్గా ఏమైనా ఒకరి గురించి నేనేం టార్గెట్ చేసి మాట్లాడలేదు.
సో నా పర్సనల్ ఒపీనియన్, నాకు ఎలా జరిగింది, నేను ఎలా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకున్నా, నేను ఎలా అప్లై చేశా, సో నేను ఎందుకు వెళ్ళాలనుకున్నా అనేసి నేను కొన్ని థింగ్స్ వాళ్ళతో షేర్ చేసుకున్నా. సో ఇవంతా నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీరు అప్లోడ్ ప్లాన్ చేస్తున్నట్టయితే డిస్క్రిప్షన్లో మన కన్సల్టెన్సీ ఫామ్ లింక్ ఇస్తా. సో మీరు ఫిల్ చేశారనుకో మన టీం అనేది మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది అనమాట. సో అలాగే మన ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి మనకి. మీరు ఐర్లాండ్ ప్లాన్ చేస్తున్నట్టయితే ఎవ్రీ డాక్యుమెంట్ది కానీ, లైక్ పార్ట్ టైం జాబ్స్ది కానీ, సో పార్ట్ టైం చేస్తే మనకి ఎంత ట్యాక్స్ కట్ అయ్యింది, 20 అవర్స్ ఎప్పుడు చేయొచ్చు, 40 అవర్స్ ఎప్పుడు చేయొచ్చు, ఇలాంటి ఎన్నో వీడియోస్ అనేది మన ఛానల్లో నేను ఇంక్లూడ్ చేశాను అనమాట, అప్లోడ్ చేశాను. సో ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.